హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు తోటకూర పెసరపప్పు ఫ్రై అండి. ఈ సమ్మర్లో ఎంతో టేస్టీగా ఎంతో చలవ చేస్తుంది మన బాడీకి. ఖచ్చితంగా తినాల్సిందేనమాట ఇది ఈ సమ్మర్లో. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా తోటకూర తీసుకోవాలి. ఈ విధంగా ఎర్ర తోటకూర అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది ఎర్ర తోటకూర అనేది. తోటకూరలో కూడా చాలా రకాలు ఉంటాయి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో పెంచుకున్నది అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది బయట కొనదేనమాట. ఈ విధంగా మనం పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. పెసరపప్పు వేసుకొని చేసుకుంటే మనకి తోటకూర వేడి అనుకునే వాళ్ళకి ఎవరికి కూడా ఇంకా చాలా హ్యాపీగా తినొచ్చు. పెసరపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ముందుగా మనము తోటకూరని వలుచుకొని నీట్గా ఇలా కడిగి పెట్టుకోవాలి. వాటర్లో వేసి వదిలేసేసామంటే దాంట్లో ఏదైనా ఇసుకున్నా కానీ అడుక్కెళ్ళిపోతుంది. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. మెయిన్గా మనకి పోపు అంటే ఎండుమిర్చి ఖచ్చితంగా ఉండాల్సిందే. పోపులో ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత అన్నం తినేటప్పుడు నంచుకొని తింటే చాలా బాగుంటాయి. పోపు దినుసులు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ అంతా వేసేసుకోవాలి. ఇది కూడా చాలా బాగా ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. మనం కరివేపాకు వేసుకుంటున్నాము. తోటకూరలో కూడా కరివేపాకు ఏంటి అనుకోకండి, కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి ఏ కర్రీస్లోనైనా. ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. మన ఉల్లిపాయ, కరివేపాకు, మన పోపు దినుసులు అవన్నీ కూడా మంచి కలర్ రావాలి. అప్పుడే మనకి ఫ్రై అనేది మంచి టేస్ట్ ఉంటుంది. తోటకూర దీన్నే తీగూర అని కూడా అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఈ తీగూర సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుందని చాలా బాగా తినేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు అలా తినబట్టే చాలా హెల్తీగా ఉన్నారు, మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా మనం ఫ్రై అయిపోయిన తర్వాత మనం తోటకూర నీట్గా వాష్ చేసుకున్నాం కదా, ఇది తీసేసుకుని డైరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి. మనం ఎక్కడ కూడా ఉడికించడము, వడకట్టడము, దాంట్లో ఉండే పోషకాలన్నీ పోవడం ఇవన్నీ ఏమి ఉండవు. ఎప్పుడు ఇలాగే చేస్తాను నేనైతే. చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా మనమైతే ఫ్రై చేసేసుకుంటున్నాము. సపరేట్గా ఉడికించడం అలా ఏముండదు. మీరు ఎప్పుడు ఇలా గనక చేయకపోతే ఈసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చు. మన తోటకూరలో మనం ఏ పోషకాలను కూడా మనం ఎక్కడ మిస్ అవ్వము అనమాట. ఇలాగా చేసుకుంటే మనం ఫ్రై అనగానే ఆయిల్ ఎక్కువ వేసేసుకొని ఎక్కువ ఫ్రైలో ఆయిల్ వేసేసుకొని మనకి ఫ్రై ఎర్రగా రావాలి అలాంటి ఫుడ్ తిన్నామంటే ఈ సమ్మర్లో మనకి దాహం వేస్తుంది. కాబట్టి మనం ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి ఆకుకూరలు, పెసరపప్పు కాంబినేషను ఇలాంటి కూరలు తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లవాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇట్లా చేసి పెట్టేసేయండి. ఈ సమ్మర్లో మనం తోటకూర అంతా కూడా వేసేసుకున్నాం. అడుగులు ఉంటాయి కదా కాడలు, మెయిన్ ఈ కాడలేనమాట. ఈ కాడలు చాలా రుచిగా ఉంటాయి. కాడలే కదని తీసి అస్సలు పడేయకండి. ఈ కాడల్లోనే టేస్ట్ అంతా కూడా ఉంటుంది. అస్సలు మిస్ చేయకండి ఈ కాడల్ని. ఈ కాడలేనమాట మెయిన్ మనం ఫ్రైకి. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ సాల్ట్ కూడా పట్టదండి. మనం లైట్గా సాల్ట్ వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. దీంట్లో ఎక్కడ కూడా మనం ఎక్స్ట్రా వాటర్ అంతా ఏం వేయమన్నమాట. అలాగే ఫ్రై అయిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టేసామంటే ఆ తోటకూరలో ఉన్న వాటర్ తోటే మనకి తోటకూర అనేది ఉడికిపోతుంది. మనం ఎక్కడ కూడా వాటర్ అనేది వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి కానీ ఇలా చేస్తారంటే మళ్ళీ ఇలాగ చేసుకుని తింటారు, అంత బాగుంటుందన్నమాట. వెల్లుల్లి తీసుకుంటున్నాను, అదేనండి తెల్లగడ్డలు అంటారు నెల్లూరు జిల్లాలో వీటినే. ఇంకా వెల్లుల్లి, ఇంకా దీన్ని ఎల్లిగడ్డ అని కూడా అంటారు కదా కొన్ని ఏరియాస్లో. కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. ఈ తోటకూరలో మనకి వెల్లుల్లి ఉడుకుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ముందుగా నానబెట్టుకున్న మనం ఏదైతే ఉందో పెసరపప్పు వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది. పెసరపప్పుతో పాటు కొంచెం వాటర్ ఉంచేసుకొని వేసేసుకున్నాము. నానబెట్టిన వాటర్ కాబట్టి మనం వాటిని పడేయకూడదు. అందుకని చెప్పేసి డైరెక్ట్గా అలా వేసేసుకుంటాము. పసుపు వేసుకోవాలి కొంచెము, మన కలర్ కోసం, మంచి కలర్ కోసం పసుపు అయితే ఖచ్చితంగా వేయాల్సిందే అనమాట. ఏ ఫ్రైకైనా ఏ కర్రీకైనా కంపల్సరీ కదా పసుపు అనేది. ఈ విధంగా మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. మన పెసరపప్పు ఇంకా తోటకూర అనేది ఉడికిపోతుంది. మంచి ఫ్లేవర్ ఉందన్నమాట. వెల్లుల్లితో పాటు ఉడుకుతుంది కాబట్టి మనకి మంచి ఫ్లేవర్, మంచి ఒక అరోమా వస్తుందన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి. ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసామంటే అదే మగ్గిపోతుంది. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. మూత పెట్టి సిమ్లో పెట్టేసి మనం ఈ ఫ్రైలోకి కావాల్సిన పప్పుల పొడి తయారు చేసుకుందాం. మనకి నెల్లూరు జిల్లా ఫేమస్ అనమాట ఈ పప్పుల పొడి అనేది. ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా పప్పుల పొడి, నెయ్యి అనేది మనకి టేబుల్ మీద కనిపిస్తాయి. ఈ పప్పుల పొడి చాలా ఈజీ అండి చేయడము. ఏం లేదు, తినేశనగపప్పు తీసుకోవాలి, అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా, అవి తీసుకొని ఎండుమిర్చి తీసుకోవాలి, పచ్చి అనమాట, ఏంచాల్సిన అవసరం లేదు. ఇంకా కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, అంతే. చాలా సింపుల్ అండి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవడమే మెత్తగా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేడివేడి అన్నంలో కొంచెం వేసుకొని ఈ కారపొడి, నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఉప్పు కంపల్సరీగా వేసుకోండి. వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్ అనమాట. ఏ ఫ్రైకైనా ఈ పొడి వేసుకోవచ్చు అనమాట. మనకి పొట్టి తోటకూర ఫ్రై మాత్రమే కాదు, ఏ ఫ్రైలు చేసినా ఇలా ఈ పొడి అయితే ఖచ్చితంగా వేసేసుకోవాలన్నమాట. మనం మా నెల్లూరు జిల్లాలో ఇలాగే చేస్తారండి.
వీటినే కొన్ని ఏరియాల్లో కొన్ని జిల్లాల్లో వేపుడు అని కూడా అంటారు. మా నెల్లూరు జిల్లాలో అయితే తాలింపులు అంటారండి వీటిని. ఎక్కువ తాలింపులనే అంటారు. ఇంకా ఫ్రై అని చెప్తున్నాను ఇక్కడ. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి హాలిడేస్లో ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసి పెట్టేసేయండి, హ్యాపీగా తింటారు. ఇలా కొంచెం చూసామంటే, ఇలా చేత్తో పట్టుకున్నామంటే మనకి ఉడికిపోయింది తెలిసిపోతుంది. మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసాం, అదే ఉడికిపోయింది. మనం ఎక్కడ వాటర్ వేయలేదు. ముందుగా మనం రెడీ చేసుకున్న కారప్పొడి ఏదైతే ఉందో అదేనండి పప్పుల పొడి. నెల్లూరు జిల్లా ఫేమస్ పప్పుల పొడి అనమాట ఇది. ఈ పప్పుల పొడి వేసేసుకొని మనం దించేసుకోవడమే, రెడీ అయిపోయినట్టు మన ఫ్రై అనేది. ఇంక మూత పెట్టకూడదు ఇప్పుడు మనం. దీనికి మూత పెట్టేసామంటే ఇప్పుడు చాలా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అసలు మూత పెట్టకూడదు. ఇంకా ఇప్పుడు దాకా మూత పెట్టి మనం మగ్గించుకున్నాము. ఇప్పుడైతే అస్సలు మూత పెట్టకూడదు, ఎక్కువగా కూడా కలపకూడదు దీన్ని. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారా, పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. 80% ఉడికితే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు పెసరపప్పు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్ చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.